శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మన సంప్రదాయంలో నమస్కారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, నమస్కారాలు ఎన్ని విధాలుగా ఉంటాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, రాత్రి 10:36 వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 7:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు వృశ్చికంలోను, శని కుంభంలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధుడు అలాగే శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు ఈరోజు ముఖ్యంగా ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి వారి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంతవరకు చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వారి ఉద్యోగానికి సంబంధించి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు వీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు, అలాగే వ్యాపారంలో కూడా కొంతవరకు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గమనించాలి. అలాగే శ్రమ అధికంగా ఉండబోతోంది. ఇక విద్యార్థులు కూడా వీరి యొక్క చదువు పట్ల కొంత ఏకాగ్రతని కనపరచాలి. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారు షేర్ మార్కెట్లు అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, అలాగే ట్రేడింగ్ అయినా వీటికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారస్తులకి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా వీరు అన్ని పనులు కూడా సానుకూలంగా పూర్తి చేస్తారని గమనించవచ్చు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన రోజుగా కూడా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగా అలాగే వారి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా రుణాలు తీర్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే దానికి సంబంధించి కొంతవరకు మళ్ళీ రుణం తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. బంధువులని కలవటం కానీ లేకపోతే బంధువులతోటి సమయం ఎక్కువ గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు కొంతవరకు కొత్త స్నేహితులతోటి పరిచయం పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు ఈరోజు ఎక్కువగా వారి వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వారి ఉద్యోగంలోనే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు కలగటము, అలాగే ఉద్యోగస్తులతోటే కొంతవరకు వీరికి వాదోపవాదాలు ఉండటము, అలాగే వీరి సహోద్యోగులు వీరికి కొంతవరకు సహాయాన్ని నిరాకరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారులు కూడా వీరికి కొంతవరకు విరుద్ధంగా ప్రవర్తించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ప్రతికూలంగా ఉంటుందని గమనించాలి. వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే వీరికి అనుకూలత అనేది ఉన్నా కూడా వీరు ఆశించిన విధంగా వీరికి వ్యాపారం కానీ ఆర్థికంగా కానీ అనుకూలత లేదని మాత్రం వీరు భావిస్తూ ఉంటారు.
ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులు మాత్రం వారి చదువు పట్ల ఏకాగ్రతని కనపరచాలి. అలాగే ట్రేడింగ్ చేస్తున్న వారు, పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు మీ యొక్క సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. అనవసరపు వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. సానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలపైన కొంత దృష్టి కేంద్రీకరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం తప్పనిసరిగా వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. కోపావేశాలను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతోటి సమయాన్ని గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ పనులకి సంబంధించి పనులన్నీ కూడా మీరు సానుకూలంగా సమయానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా పురోగతి, అలాగే వీరికి వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణాలు తీర్చే ప్రయత్నం ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు. అలాగే శత్రువులు ఎవరో తెలుసుకొని వారికి తగిన విధంగా మీ ప్రవర్తన అనేది కూడా ఉంటూ ఉంటుంది. దీంతో మీరు కొంతవరకు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం అనేది ఎక్కువగా గడుపుతూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ శ్రేయస్సు కోసం మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా వారికి మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వారి విద్య గురించి, వ్యాపారము, అలాగే వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయని గమనించగలరు. ఇక మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ఈరోజు ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి కూడా హఠాత్తుగా వారి ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరు కూడా కొంతవరకు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు వీరి మాటను మన్నించి వీరు కోరుకున్న విధంగా నడుచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే సంతానానికి ఈరోజు వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని గ్రహించవచ్చు. ముఖ్యంగా మీ సంతానం గనక ఉద్యోగం గనక చేస్తూ ఉంటే వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది.
పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈ రోజు కొంతవరకు వారి యొక్క పెట్టుబడుల విషయంలో కొంత ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా వరకు వారి భవిష్యత్తు గురించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతవరకు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే కొత్త వాహనాలను సమకూర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీంతో పాటు వ్యాపార పరంగా మీకు అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇక పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక ఈ విషయంలో పెద్దగా మీకు నష్టం కలిగే అవకాశాలు గోచరించటం లేదు. విద్యార్థులకి విద్య పట్ల కొంతవరకు ఏకాగ్రత అవసరం. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఈరోజు వారి ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయని గమనించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన శారీరకంగా కొంతవరకు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు మీ మాట వినటం లేదని కానీ, లేకపోతే మీరు చెప్పిన విధంగా నడుచుకోవటం లేదని కానీ కొంత మానసికంగా ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగానికి సంబంధించి కొంత ప్రయత్నాలు అలాగే ప్రయాణాలు ఇవి రెండూ కూడా చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత పురోగతి ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జీవిత భాగస్వామితోటి కూడా కొంతవరకు మీరు అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలు సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే శత్రువులు ఎక్కువగా ఉంటారని మాత్రం గమనించండి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా వారి చదువు పట్ల ఏకాగ్రత అనేది చూపిస్తారు. అలాగే ఇక్కడ సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న ప్రతి మార్పు కూడా వారికి మంచి శుభ ఫలితాలను ఇస్తుందని గమనించగలరు. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఆర్థిక పురోగతి, అలాగే ఉద్యోగాల్లో మంచి మార్పులు, వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు ఈ మకర రాశి వారికి అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. అలాగే వీరు ఏ పని అయితే తలపెట్టారో ఆ పనులన్నీ పూర్తి చేసేంత వరకు కూడా వీరు కొంతవరకు సహాయం కూడా తీసుకొని ఆ పనులు పూర్తి చేస్తారని గమనించగలరు. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఇంకా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కూడా కొంతవరకు చికాకులు లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. వీరికి సహోద్యోగులు కొంతవరకు సహాయ నిరాకరణ చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. అలాగే వీరి వ్యాపార పరంగా వీరు అధిక పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక
భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా కొంతవరకు నష్టం వాటిల్లటం, అలాగే వారి భాగస్వామి వలన కొంతవరకు చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారికి తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది కనుక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు వీరికి ఇబ్బందిని గురి చేస్తాయని గమనించగలరు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దుబారా ఖర్చుల జోలికి వెళ్ళకూడదు. ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అది కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలని గనక ప్రయత్నం చేస్తుంటే వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులతో పాటుగా వ్యాపారస్తులు కూడా వారి వ్యాపారానికి సంబంధించి ఏమైనా మార్పులు చేయాలి అనుకుంటే ఈరోజు వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు కొంతవరకు ప్రయోజనకరంగా ఉంది. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటు పనులన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఖర్చుల గురించి కొంతవరకు నియంత్రణ అనేది పాటిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఓర్పు, సహనముతోటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుని యొక్క ఆశీస్సులు 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. నమస్కారంలో విశేషమైన సంస్కారం దాగి ఉంది. నమస్కారం 3 రకాలుగా ఉంటుంది: కాయకము, వాచకము, మానసికము. కాయకం అంటే శారీరకంగా అవయవాలతో చేసే నమస్కారం. ఇది 4 రకాలుగా ఉంటుంది: ఏకాంగ, త్రయాంగ, పంచాంగ, సాష్టాంగ అని 4 రకాలుగా ఉంటుంది. ఏకాంగ నమస్కారం అంటే తలను మాత్రం వంచి చేసే నమస్కారం. త్రయాంగ నమస్కారం అంటే 2 చేతులు జోడించి తలపై ఉంచి చేసే నమస్కారం. పంచాంగ నమస్కారం అంటే శిరస్సు, 2 చేతులు, 2 భుజాలు, మోకాళ్ళపై వంగి చేసే నమస్కారం. స్త్రీలు ఎప్పుడూ కూడా ఏకాంగ, త్రయాంగ, పంచాంగ నమస్కారాలు మాత్రమే ఆచరించాలి. సాష్టాంగ నమస్కారం అనేది పురుషులు మాత్రమే చేయాలి. సాష్టాంగ నమస్కారం అంటే వక్షస్థలము, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, పాదాలు, చేతులు, చెవులు అనే 8 అంగాలతో నమస్కరిస్తే దాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. దేవతలకి, గురువులకి, పెద్దలకి సాష్టాంగ నమస్కారం ఆచరిస్తాం. అంటే నా శరీరాన్ని భౌతికంగాను ఆంతరంగికంగాను సమర్పిస్తున్నాను అని చెప్పడమే సాష్టాంగ నమస్కారంలో ఉన్నటువంటి అంతరార్థం. సాష్టాంగ నమస్కారం చేసే సమయం లేనప్పుడు అంజలి బంధం ఆచరించాలి. అంటే 2 అరచేతులు ఒకటిగా చేర్చి వాటిని పూర్తిగా మూసివేయకుండా కొంచెం తెరిచి ఉంచాలి. దీన్ని అంజలి బంధ నమస్కారం అంటారు. ఇలా చేస్తే భగవంతుడు మన అంజలిని స్వీకరించి తన ప్రసాదాన్ని అంటే అనుగ్రహాన్ని కొద్దిగా తెరిచి ఉంచినటువంటి అరచేతుల మధ్య మనకి చేరవేరుస్తాడని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగాడు. ఆయన స్వామి భక్తి దుర్యోధనుడి వైపుకి వెళ్లడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఎందుకంటే దుర్యోధనుడికి ఒక ప్రాపు దొరికింది. అర్జునుణ్ణి కొట్టేవాడు నా దగ్గర ఉన్నాడు, ఈ నమ్మకమే కురుక్షేత్రం జరిగేట్టు చేసింది. ఇంతటి దానగుణం కలిగిన వాడైనా ఏమి తక్కువ వాడండి. శాపాలున్నాయి, పడిపోయాడు నిజమే. కానీ ఒకానొకప్పుడు నువ్వు సాక్షాత్తు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడివి, నీకే పట్టాభిషేకం జరుగుతుంది అన్నా కూడా అక్కర్లేదు, నన్ను నమ్ముకున్నాడు, నాకు అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు, నేనున్నానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు, అటువంటి దుర్యోధనుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యను అని కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే
అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులు ఉంటారు. ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చెనక. వాళ్ళ 4 5వ వాడు నేనో అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం మొదలను. ఎందుకో తెలుసా అమ్మా? నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు. ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామిద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపుకి ఎడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి. కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికిరాలేదు అర్జున. ఇన్ని తెలుసున్న వాడివి ఎప్పుడైనా ఆచరించావా? ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధపెట్టావు? నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలు అన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడకొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే. కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకుడవు నువ్వే. కాబట్టి అర్జున, ధర్మం చెప్పడం కాదు ఆచరించని వాడు ఉపేక్షించకు వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది, మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు. తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తానండి. దానం అంటే దానమే, అది రజోగుణంతోట ఇంకోటా పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు. పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాల్ని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు కాబట్టి కౌరవ సేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలు పెడుతోంది భగవద్గీత. అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసిరారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది కథ బాహ్యంలో చూస్తే. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్నవాడికి ఉపశాంతి కారకములే.